ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 2వ వచనము. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మరి దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇస్తున్నాడండి. మరి చూడండి ఏమంటున్నాడు దేవుడు అంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావని దేవుడు మాట్లాడుచున్నాడు. పిల్లరా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చూడండి, ఈ వాక్య భాగాన్ని ఒకసారి మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది మరి కష్టపడుతూ ఉంటారు, కానీ వారు కష్టపడినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితాన్ని వాళ్ళు అనుభవించలేకపోతున్నారండి. అంటే చూడండి, ఎంత కష్టపడినా కూడా, ఎంత సంపాదించినా కూడా వారు సంపాదించినది, వారు కష్టపడినది ఎలా ఉంటుందంటే చినిగిపోయినటువంటి సంచులు వేసినట్టే ఉంటుంది పిల్లరా. అనగా వారు సంపాదించినటువంటి సంపాదన కష్టమంతా కూడా నిలబడట్లేదండి. కనుక వారి కష్టార్జితాన్ని వారు అనుభవించలేకపోతున్నారు పిల్లరా, దేవుని పిల్లరా. అయితే దేవుడి రోజు నీకు వాగ్దానం చేస్తా ఉన్నాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. ఈరోజు ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో, నీ పరిస్థితి ఎలా ఉంది. ఒకవేళ నువ్వు కూడా ఇలాగే ఉన్నావేమో, ఒకవేళ ఎంత కష్టపడినా కూడా కలిసి రావటం లేదు అనేటువంటి లోకంలో సామెత ఉంటుంది కదా. అలాగున్నా ఎంత కష్టపడినా కూడా ప్రియ దేవుని పిల్లరా, ఎంత సంపాదించినా కూడా ప్రియ దేవుని పిల్లరా, నువ్వు మరి నీ కష్టాన్ని అనుభవించలేకపోతున్నావేమో. అయితే దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. అయితే ఎప్పుడు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుందంటే ప్రియ దేవుని పిల్లరా, దేవుడు అంటున్నాడు కదా, మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు ధన్యులు, వారు ప్రియ దేవుని పిల్లరా, వారిని బట్టి దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. అవును ప్రియ దేవుని పిల్లరా, ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడిచేవారిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రియ దేవుని పిల్లరా, ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. కనుక ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుచు ఈ వాగ్దానం నీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డ పొందుకోవాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈరోజు ప్రభు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు. అవును తండ్రి, మీరు తండ్రి మాట్లాడుచున్నారు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు అంటున్నావు. అవును ప్రభు, ఈరోజు ఈ యొక్క మాటలు ఎంతమంది వింటున్నారో ప్రభు. అయ్యా, వారు ఎంత కష్టపడినా కూడా నేను వారి కష్టము చినిగిపోయిన సంచులు వేసినట్టు ఉందేమో. అయితే తండ్రి, మీరు మాట్లాడుచున్న మాటను బట్టి ప్రభు, మీ మాటకు లోబడి అయ్యా మీ యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రభు, ఈ వాగ్దానం నెరవేరుతుందని మీరు తెలియపరిచారు. కనుక ఈరోజు ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మీ యందు భయభక్తులు కలిగి మీ త్రోవల్లో నడుస్తూ ప్రభా తండ్రి, అయా ప్రభా, మీరు ఇచ్చిన వాగ్దానం వారందరూ పొందుకోవడానికి ప్రభు మీరే సహాయము చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.